కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలు నిజమయ్యాయి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి రాజీనామా చేశారు అన్నామలై. ఆయన రాజీనామాకి ఆమోదం తెలిపింది అధిష్టానం. రాజీనామాని ఆమోదించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వెల్లడించారు. ఇక కొత్త పార్టీ నెలకొల్పే యోచనలో అన్నామలై ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామాకి ముందు పలువురు నేతలతో అన్నామలై చర్చలు జరిపారు. అన్నామలై 2020 ఆగస్టులో బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2021లో రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. అయితే అనూహ్యంగా ఏడాది కిందట తమిళనాడు ఎన్నికల హీట్ మొదలవుతూ ఉండగా ఆయన్ని చీఫ్ గా తప్పించారు. మిత్రపక్షం అన్నాడీఎంకే నుంచి ఒత్తిడితో పాటు ఇందుకు రకరకాల కారణాలున్నాయి. తర్వాత క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. చివరికి ఎన్నికల్లో పోటీకి టికెట్ కూడా దక్కలేదు. ఇక మొన్నటి ఫలితాల తర్వాత ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన అమిత్ షా సహా పార్టీ ముఖ్య నేతల్ని కలిసి రిజైన్ చేశారు. ఆ రాజీనామా ఆమోదం పొందడంతో ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు అన్నామలై.